guys, welcome back to my channel Kola Ishita. రోజైతే ఏం చేస్తున్నాం మా మమ్మీనే చెప్పింది. చెప్తావా? చెప్పు. ఈ రోజైతే బియ్య పిండి శనగపిండి ఈ రెండు కలిపి మురుకులు చేస్తున్నాం. మనం ఎలా చేసుకుంటామో చెప్దాం. బియ్య పిండి 2 కిలోలు, శనగపిండి 1 కిలో. 1 కిలో. ఇవి రెండు దీనిలోకి వేసేసుకోవాలి. దీనిలోకి ఏమేమ్మా వేయాలి? బియ్య పిండి 2 కిలోలు, శనగపిండి 1 కిలో పోసాము. ఇప్పుడు దానికి సరిపడా సాల్ట్. ముందు ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని చూసుకోవాలి. టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవాలి. కారం కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళంటే ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ కాదు, కొంచెం వంట సోడా వేసుకోవాలి. ఇదైతే వాము. మామూలుగా నువ్వులు అవి వేసుకుంటా ఉంటారు. ఈ శనగపిండి మురుకులకి ఈ వాము అయితేనే బాగుంటుంది. మనం ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి ఎక్కువ వేస్తాం. జంతికలన్నా మురుకులన్నా ఒకటేనా? ఒక్కొక్క ఊరిని బట్టి ఒక్కొక్క భాష. మనం తిరుపతిలో ఏమంటాము? మురుకులు అంటారు. విజయవాడ గుంటూరు సైడ్ ఏమో చక్రాలు అంటారు. ఇంకా వేరే సైడ్ అయితే నాకు తెలియదు. అది గుంటూరు కాబట్టి తెలుసు. డాడీది తిరుపతి కాబట్టి తెలుసు. నేను మంతేస్తున్నా. ఎక్కువ వేయాలి, బాగుంటుంది. ఇలా నలిపేస్తే కొంచెం స్మెల్ అంతా బాగుంది. అంతే ఇలా కలిపేసుకోవాలి. మా చక్రి అయితే అల్లాడిచ్చాడు. ఇవి మురుకులు చేయండి, మురుకులు చేయండి, మురుకులు చేయండి, మురుకులు చేయండి. అరిసెలు చేసాం కానీ మురుకులు టైం కుదరక చేయలే. ఇవి ఏమి నువ్వులు వేస్తారు. మనమైతే ఎప్పుడు నువ్వులు వేసింది ఇట్లా అలవాటు, కానీ ఇలానే బాగుంటాయి. నీళ్ళు ఎక్కువ పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువ అయిపోయిందంటే మళ్ళీ పిండి వేసుకోవడం. వేసేటప్పుడే చూసి వేసుకొని అంత కలిపేసా. మరి గట్టి కలపకూడదు. ఇలా కొంచెం మెత్తగా ఉంటేనే మురుకులు బాగా వస్తాయి. వేసేటప్పుడు సింపుల్ గా వచ్చేస్తాయి, కష్టం లేకుండా. అంతే అయిపోయింది కలిపింది. పిండి అయితే నానాల్సిన అవసరం లేదు, కలపంగానే వేసుకునేయచ్చు. డ్రెస్ చేంజ్ ఎందుకుమా? నీ యూనిఫామ్ లోకి వచ్చేసావు. అది లేనిది మనం ఏం పని చేయలేం. యూనిఫామ్ ఉండాలి, డైలీ యూనిఫామ్. ఇవి వచ్చేసి మురుకులు మేకర్ అన్నమాట. ఇవి అమెజాన్ లో కదా తీసుకున్నాము. దీనికి వచ్చి వీటి లింక్ మనము కామెంట్ దీనిలో పెడదాం. దీనికి ఇలా తిప్పేదానికి ఇవి వచ్చాయి. ఇది ఇప్పుడు ఎలా వర్క్ చేస్తాయో మీకు చూపిస్తాము. ఇవైతే అమెజాన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మీకు కావాలంటే లింక్ అయితే పెడతాం మేము. దీనికి వచ్చి ఇక్కడ వచ్చాయి 12 వచ్చాయి. ఇవైతే 6 వచ్చాయి. ఏది బాగుంటుందో చూద్దాం. అంటే మేము ఇది ఫస్ట్ టైం ట్రై చేయటం, ఈ రెండు అయితే. సరే వేద్దాం మమ్మీ. సైజ్ అయితే ఈ సైజ్ తీసుకుంటున్నాం మేము. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇంకా త్వరగా అవ్వాలని 2 పెట్టుకున్నాం. అటొకటి ఇటొకటి అయితే పెట్టుకున్నాము. ఆయిల్ అయితే పూసేసుకోండి, దానికి స్టిక్ అయిపోకుండా. ఎలా వస్తాయో ఫస్ట్ టైం కదా మనం ఇది ట్రై చేసేసి. బాగుంది కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా, కొంచెం అర్థం కాదు. చూద్దాం ఇంకా వేసి. అంతే మమ్మీ, ఇంకా అంతే. ఇది ఇంత చిక్కగా వేయకూడదు, ఇంకా పల్చగా రావాలి. అదైతే డైరెక్ట్ గా అయితే వేసుకునేయచ్చు. ఇలా కూడా ఒకటి అయితే వేసుకుందాం మనం. అతుకుంటుందా వచ్చిద్దాం. ఇంకా అన్ని వేసి అయితే మీకు చూపిస్తాము, లేట్ అయిపోతుంది.
చెప్పమా. మనమైతే మురుకులు రెడీ చేసేసాం. మురుకులు అయితే మొత్తానికి రెడీ అయితే అయిపోయాయి. మనము 4 రకాలు చేసుకున్నాం రా. ఫస్ట్ ఇవి ఇవి మళ్ళీ ఇలా పెద్దవి చిన్నవి. మేము మామూలుగా అయితే ఇన్ని టైప్స్ అయితే చేసుకోము. మనం చేసుకునేది ఇవి చేసుకుంటాము. మేము మామూలుగా అయితే వీడియో తీస్తున్నామని చెప్పి మీకు వెరైటీగా చూపిద్దామని అయితే ఇన్ని అయితే చేసుకున్నాము. సో ఫైనల్ గా అయితే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. సో ఇంకొక రెసిపీతో అయితే మేము ముందరికి వస్తాము. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు